విద్య అనేది అమూల్యమైన జ్ఞానం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ఎంతో అవసరం. ప్రతి మనిషి చదువుకోవాలి. విద్య మనిషి జీవితానికి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. విద్య వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల, మోడల్స్ స్కూల్స్, పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్థులు ఫ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. ఇటు నిరుద్యోగ నిర్మూలనకు కూడా ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగ నిర్మూలనకు పలు చోట్ల ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇటు విదేశాల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రభుత్వాలు విద్యానిధి పథకం ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తున్నాయి. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు సైతం లబ్ధిని పొందుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓవర్సీస్ పథకం ద్వారా స్కాలర్షిప్ ను అందజేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత విభాగం ప్రకటన జారీ చేస్తుంది. విదేశాల్లో ఎంఎస్, పిహెచ్డి కోర్సు చదివేందుకు అర్హులైన విద్యార్థులు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక అర్హత గల విద్యార్థులు www.nosmsje.government.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు మార్చి 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి ప్రభుత్వం ఏటా మెయింటెనెన్స్ అలవెన్స్ కింద $15,400 అందిస్తుంది. ఇంకా కంటింజెన్సీ అలవెన్స్ కింద $1,500 ఇస్తుంది. అంటే మన కరెన్సీలో చూస్తే దీని విలువ దాదాపుగా 14 లక్షలకు పైనే ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీజు, వీసా ఫీజు, ఇకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, యాక్సిడెంటల్ జర్నీ అలవెన్స్, ఎయిర్ ప్యాసేజ్ ఇలా అన్నింటినీ ప్రభుత్వం భరిస్తుంది. అందువల్ల ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి మార్చి చివరి వరకే గడువు ఉందని గుర్తించాలి.